కర్నూలు చైతన్యపురి కాలనీలో నివాసముంటున్న కాలుష్యం నివారణ అధికారి యుగంధర్ ముని ప్రసాద్ ఆస్తులపై శుక్రవారం ఎస్సీబీ దాడులు చేపట్టారు. ఒకేసారి కర్నూలు, తిరుపతి, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు చైతన్యపురి కాలనీలోని యుగంధర్ మునిప్రసాద్ ఇంట్లో జరిగిన దాడుల్లో ఒక లాకర్తో పాటు భారీగా బంగారం, వెండి, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 4 కోట్లు అక్రమ ఆస్తులను గుర్తించారు. అదేవిధంగా హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అనంతరం వివరాలు తెలుపుతామని డీఎస్పీ సోమన్న పేర్కొన్నారు. సార్ గ్యాస్ మాకు రాబడిన సమాచారం మేరకు బేతి యుగంధర్ మునిప్రసాద్ సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు, ఇతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు ఈరోజు సోదాలు నిర్వహించినాము. ఈ సోదాల్లో ఇతనికి ఒక 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఒక బిల్డింగు G+3 ఇది. తర్వాత సికరాఫైడ్లో ఒక డూప్లెక్స్ ఉంది. తర్వాత క్లౌడ్ లైన్లో ఒక ప్లాట్ ఉంది, ఎఫ్ఎల్ఏటి ప్లాట్ ఉంది. తర్వాత భార్య పేరు మీద ఒక 4 ప్లాట్లు హౌస్ సైట్స్ ఉన్నాయి. తర్వాత సోదాల్లో ఇంకా ఈరోజు 5,78,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత గోల్డ్ వచ్చి 17 తులాలు దొరికింది. సిల్వర్ 3 కేజీల 300 గ్రాములు ఉంది. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, పోస్టల్ సేవింగ్ బ్యాంక్స్, సుకన్య సమృద్ధి యోజన, తర్వాత ఇంకా మొదలైనవన్నీ కలిసి ఒక 49 లక్షల విలువ గల పత్రాలు దొరికినాయి. తర్వాత ఒక కార్ ఉంది. తర్వాత ఒక స్కూటర్ దొరికింది. ఇంకా ఇంట్లో సోదాలు చేస్తున్నాం. బ్యాంక్ లాకర్ కూడా ఒకటి దొరికింది. అది బ్యాంక్ లాకర్ రేపు, ఈరోజు హాలిడే కదా, రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే, మండే ఓపెన్ చేస్తాం. మొత్తం విలువ అంటే మేము గవర్నమెంట్ వాల్యూ తీసుకుంటాము, అది చెప్తామండి.